ఈరోజు అయితే నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను. అండ్ ఈరోజు మేము మా అత్త వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది భువనేశ్వర్లో. అక్కడికైతే నేను ఈ హాలిడేస్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను కూడా. నెక్స్ట్ నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, వెళ్ళిపోతాను. ఇంకా ఐ థింక్ 3 or 4 డేస్లో అయితే నేను వెళ్ళిపోతాను. సో నేను వెళ్ళినప్పుడు ఎలాగో మీకు బ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను కాబట్టి మీరు ఎలాగో జాబ్ సర్వే చేశాను కదా, అది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉంది కొంచెం, అది కూడా అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేయాలి. అండ్ మీరు చెప్పండి ఇంకేంటంటే ఏటుంటుంది చెప్పడానికి, ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పండి ఏటుందో. మిన్నుకు నేను ఇప్పుడు జడేస్తున్నాను చూడండి, పైన ఇలాగా ఏంటంటే దానికి కోకోనట్ ట్రీలా వేస్తాను. వేసిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ నిజంగా చాలా ఫన్నీ. అది ఎంత అల్లరంటే నాకు కొట్టి కొట్టి చంపుతున్నాడు, నేను గట్టికి ఇచ్చేస్తాను, అదేం ప్రాబ్లం లేదు. చూడండి నేను ఎలాగేస్తున్నాడికి తిరిగిక. సో గైస్ చూడండి నేను మిన్నుకి ఇది వేసాను. దిస్ ఈస్ కాల్డ్ డేట్స్ ట్రీ ఆర్ కొత్తిమీర కట్ట. సో ఎంత క్యూట్గా ఉంటుందో చూడండి. క్యావరే మిన్ను హాయ్ बोल इधर, हाय फ्रेंड्स बोल, इधर देख कर बोलना ना, कैमरा को उधर देख. हाय फ्रेंड्स. यस సారీ. చూడండి ఎంత బాగుందో ఇది. క్యావో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. నాకు అనిపిస్తుంది ఇలాంటి హెయిర్ ఉంటే బాగున్నాను. వీడికి మంచి హెయిర్ ఉంది. సో ఏ ఆయిల్ వాడతాడో ఏటో నాకు తెలియదు, బట్ చాలా క్యూట్గా ఉంటాడు వీడు. నా ఫేవరెట్. మిన్ను యు ఆర్ మై ఫేవరెట్. इधर देख कैमरा के पास, ऐसा बोल. చూసారా, ఇదర్ దేక్. ఏ తేడా అసలు చేస్తున్న పని. फिर से लव यू बोल. I love you too, everyone. लव यू टू 1 कौन बोलता रे? 1. देख इधर. మిమ్మల్ని అన్నీ. సో తీసొస్తాను ఇది. వావ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ పిల్లోడు. సో వీడి కోసమే నాకు లైక్ కొట్టొచ్చు కదండి. ఏంటి లైక్ కొడితే ఏమైంది మీకు? ఐ థింక్ నేను ఇక్కడికి వచ్చి బ్లాక్ అయిపోయినాని నా డౌట్. మీరు కామెంట్ చేయండి, నేను బ్లాక్ అయిపోయినా లేకపోతే అలానే ఉన్నానా అని. ఏమో నాకు డౌట్ కొడుతుంది. రాత్రి నేను నిద్ర లేదు కదా, అందుకే మేబీ ఇక్కడ నిద్ర పట్టట్లేదు నాకు. కొత్త ప్లేస్ అండ్ ఇక్కడ టైం కూడా వస్తుంది. నిజంగా చెప్తున్నాను, అస్సలు టైం అయితే తెలియదు. ఇద్దరా మిన్ను చూడు వచ్చేసాడు మిన్ను గారు. ఇద్దరా వాడు రాడు కదా, సరే లీవ్ ఇట్. అండ్ ఇంటికి వెళ్ళి కాలేజ్ ఇంకా మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అక్కడైతే నేనైతే ఇప్పుడు కొంచెం రెడీగానే ఉన్నాను. మా అత్త మాయ కూడా కొంచెం రెడీ అయితే మేము ట్రైన్కి అయితే వెళ్తాం. ఇప్పుడు నేను మీకు ఒడిస్సా అంటాను, వరుణ్ రైల్వే స్టేషన్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఇంకా ఏ ట్రైన్కి వెళ్తున్నామో కూడా ఇంక ఫిక్స్ అవ్వలేదు. అవన్నీ మీకు బ్లాగ్స్లో కంటిన్యూ చూపిస్తాం. ప్లీజ్ లాస్ట్ వరకు ఉండండి. సో ఫైనల్లీ మేము రెడీ అయితే వచ్చేస్తాం. మా మాయ కోసం వెయిట్ చేస్తున్నాం. అతను బయటకు వెళ్ళారు. అతను వచ్చిన తర్వాత నేను, మా అత్త, మిన్ను అండ్ మా మాయ అందరు కలిసి అయితే రైల్వే స్టేషన్కి వెళ్తాం. మంకీ చూపిస్తున్నాను చూడండి. అమ్మో ఇటే వస్తున్నాయి. సో ఇక్కడ చాలా ఎక్కువ. జల్దీ आओ बोलो, जल्दी आओ. 4:30 पर है तू गाड़ी 4:30 पे बोलो. 4:30 पर है तू. 4 तरीके से पकड़ कर ना. ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా మేము వచ్చేసాం కానీ ట్రైన్ ఇంకా రాలేదు. ఐ థింక్ లేట్ అనుకుంటా. అందరైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కాం కూడా. ఎక్కిన తర్వాత నిజంగా నాకు చాలా భయం వేస్తుంది, నిజం చెప్తున్నాను. అండ్ ఇక్కడ జర్నీ అయితే చాలా ఈజీ ఉంది ట్రైన్.
టైంలో. సో చీకటి కూడా అయిపోతుంది ఇప్పుడు. నాకైతే ఫీవర్ వచ్చినట్టు నా ఫీలింగ్. లైక్ బయట చూడండి క్లైమేట్ ఎంత బాగుంది, మొత్తం పింకిష్గా అయిపోయింది. నాకు ఇలాగ ఉంటే నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. సో నేను అనుకున్నట్టే అయ్యింది. నాకు మధ్య జర్నీలో ఫీవర్ అయితే వచ్చేసింది. మేబీ నేను 2-3 డేస్ బ్లాగ్స్ అయితే తీయలేను. మేమైతే ఫైనల్ భువనేశ్వర్ వచ్చేసాం. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడు చేస్తానో తెలియదు, బట్ అప్పుడు కలుద్దాం.